నాకు తెలుసు సత్యమే విజయం సాధిస్తుందని. కానీ దానికోసం గాను మనందరం పూర్తి నిష్ఠతో ప్రయత్నం చేయాల్సుంటుంది. ఎలాంటి పోరాటాన్నైనా గెలవాలి అంటే మనం చేయాల్సింది సంఘటితంగా ఉండటం, నిజాయితీగా ఉండటం. నేను మీ అందరి కాళ్ళకి దండం పెడతాను. దయచేసి నా భర్తను విడిపించండి. మీ అందరికీ అండగా ఈ సమాజం ఉంది. మాకు అండగా ఎవరు లేరు. మా దగ్గరే లేదు. నా భర్త కష్టంతో మేమేదో విధంగా బతుకుతున్నాం. మా కుటుంబం అంతా. ఆయన లేకపోతే మేము వీధి పాలైపోతాము. నేను నా పిల్లలు చచ్చిపోవాల్సిందే. నా భర్తను విడిపించండి. ఇంతమంది పిల్లల్ని కనమని నీకు మేము చెప్పామా ఏంటి? పోండి ఇక్కడి నుంచి. మేమేమి చెయ్యలేము. లేదు, ఇవాళ నువ్వు ఈ విధంగా గిలగిల్లాడుతున్నావు. ఈ బుద్ధి ముందే ఉంటే నీ మొగుడికి చెప్పుండొచ్చుగా, కాస్త వంగి కాస్త లొంగి ఉండమని. అప్పుడు ఈ విధంగా ఈ రోజు మా ముందు దయచూపమని అడిగే పరిస్థితి వచ్చేది కాదు. అరే, దీని ముగ్గురు సంగతి వదిలేయండి. దీని కొడుకు కూడా ఏం తక్కువ కాదు. ఈ మధ్య వాడు కూడా విప్లవకారుల్లా మాట్లాడుతున్నాడు. లేదు. అరే, నన్ను అడిగితే ఏది జరిగినా చాలా మంచే జరిగింది. ఇప్పుడు వీళ్ళ స్థాయి ఏంటో తెలిసొచ్చింది. అసలు వీళ్ళు ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో అప్పటి నుంచి మా జీవితాల్లో సుఖ సంతోషాలు దూరం అయిపోయాయి. వెళ్ళిపోతామండి. మీ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మేము ఎటైనా వెళ్ళిపోతాం. కానీ నా భర్తని విడిపించండి. అరే, వెళ్ళిపోతాం కాదు, వెళ్ళిపోండి. ఆ తర్వాత వచ్చి ప్రాధాయపడండి. అప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలి అనేది. అంత మాట అనకండి. ఏయ్, వీళ్ళ నటన నమ్మొద్దు. వీళ్ళు ఇక్కడ కాళ్ల వేళ్ల పడుతున్నారు, కానీ అక్కడ దీని ముగ్గురు కొడుకులు బారిస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఏంటే? మేం పిచ్చోళ్లాగా కనిపిస్తున్నావా మీకు? లేదు. అలాగా? ఏయ్, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ముందు నువ్వు వెళ్ళి నీ కొడుకులకు నచ్చ చెప్పు. అప్పుడు ఇక్కడికి వచ్చి మమ్మల్ని జాలి చూపించమని బిచ్చం అడుగు. వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ తక్కువ జాతి వాళ్ళ ధైర్యం చూడండి. బారిస్టర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళనివ్వండి బారిస్టర్ గారి దగ్గరికి. బారిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారు సేట్ గారు? ఆయనకి ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు? అదీగాక ఆ బారిస్టర్ మాత్రం మనం సమాజం కానివాడు ఉంటాడా ఏంటి? రామ్జీ, నువ్వు ఎలాంటి తప్పు చేయలేదని నాకు బాగా తెలుసు. పోలీసుగా ఉండి నేను ఒక విషయం తెలుసుకున్నాను. న్యాయం పుస్తకాల్లో ఎంత గొప్పగా ఆదర్శంగా ఉంటుందో రామ్జీ, వాస్తవంలో దానిని పొందటానికి అంత జటిలంగా కఠినంగా ఉంటుంది. నిన్ను చూస్తుంటే జాలి వేస్తుంది, కోపం వస్తుంది. ఇన్స్పెక్టర్ గారు, ఏంటి? నా భర్తను వదిలిపెట్టండి. మేమందరం ఊరొదిలేసి వెళ్ళిపోతాం. నేను వాళ్ళతో ఇదే చెప్పాను. ఇతను ఎలా వదిలిపెడతాం మేము? వదిలేయండి. ఎందుకంటే ఈయన నిరపరాధి సార్. ఊరి వాళ్ళు కోపంగా ఉన్నారు. ఎందుకంటే మా అబ్బాయి భీమ్ ఎవరో బారిస్టర్ దగ్గరికి వెళ్ళాడంట. బారిస్టర్ చిరునామా వాడికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. కానీ మా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి సార్ మేము ఇవన్నీ చేయడానికి? మేము చాలా పేదవాళ్ళం సార్. ఇంకా మేము బలహీనులం కూడా. ఇవన్నీ మేము భరించలేం సార్. మేము ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మీరు వాళ్ళతో చెప్పండి ఈయన పారిపోయాడని. అరే, చెప్పానుగా వదిలిపెట్టకూడదని. నువ్వు వెళ్ళిపో. మేము దిక్కులేని వాళ్ళం అయిపోతాం సార్. విడిచిపెట్టండి సార్, మీకు దండం. అరే, నువ్వు ఇంటికెళ్ళు. ఇక్కడుండి నా బుర్ర తినొద్దు. అలా మాట్లాడతారేంటి సార్? అపరాధిని నేను, నా కుటుంబం కాదు. భీమాబాయ్, నువ్వు దిగులు పడొద్దు. ఇంటికి వెళ్ళు, అంతా సర్దుకుంటుంది.
ఎలా నేను చెప్తున్నానుగా, వెళ్ళు. పదమ్మా. రామ్జీ, నీ కొడుకు కాస్త విచిత్రంగా లేడు? అంత చిన్న పిల్లవాడు బారిస్టర్ కోసం వెతుక్కుంటూ వెళ్ళాడా? కొంపతీసి పిచ్చివాడు కాదు కదా నీ కొడుకు? పిచ్చోడే. ఒకవేళ వాడి పిచ్చితనం రిజల్ట్ ఇచ్చిందంటే అప్పుడు నేను మీ ముందే సగర్వంగా తలెత్తుకొని బయటకు వెళ్తాను. ఆడేమన్నా భీముడా ఏంటి మ్యాజిక్ చేయడానికి? భీముడే సార్. ఏ చేసినా మ్యాజిక్కే చేస్తాడు. భీమ్, ఇక నడవడం నా వల్ల కాదు. నడవక తప్పదు కదా ఆనంద్. నడవకపోతే నాన్నని ఎలా విడిపిస్తాము? నాన్న నిర్దోషం నిరూపించాలి కదా. వెళ్ళు భీమ్, చూడు ఇంకా ఎంత దూరమో. సార్, ఈ అడ్రస్ ఎక్కడుందో చెప్పరా? ఇదే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ గారి ఆఫీస్. బారిస్టర్ గారితో పనుందా? అవును. కానీ చాలా ఆలస్యమైంది. ఆయన 5 గంటలకు వెళ్ళిపోతారు. ఇప్పుడు 5 అయిపోయింది. అదిగో వెళ్తున్నారు. బారిస్టర్ గారు, బారిస్టర్ గారు, మాకు మీతో కొంచెం పనుంది. మా నాన్నని విడిపించాలి. చూడండి, మీరు లేటుగా వచ్చారు. ఆఫీస్ టైం అయిపోయింది. ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత మా బారిస్టర్ సార్ గారు ఎవరిని కలవడం. వెళ్ళండి. కానీ మా నాన్నగారు పెద్ద ఆపదలో చిక్కుకొని ఉన్నారు. ఈసారికి చాలా పెద్ద పేరుందిగా. ఒకవేళ అయినా మా కేసు తీసుకుంటే మా నాన్నని విడిపిస్తారు. పైగా మా నాన్న నిర్దోషి సార్. అవును సార్, దయచేసి మాకు సహాయం చేయండి. లేట్ అవుతుంది కైలాష్. ఎస్ సార్. చూడండి, బారిస్టర్ సార్కి ఒక్కొక్క సెకండ్ చాలా విలువైంది. చెప్పానుగా, వెళ్ళండి. ఇప్పుడు మీలాంటి పిల్లలు వచ్చి మా కేసులు ఇవ్వడం మొదలు పెడితే ఇక మా కేసులు అయినట్టే. వెళ్ళండి వెళ్ళండి. మీరు మాకు సాయం చేయండి. మా నాన్న చాలా పెద్ద ఆపదలో ఉన్నారు. మీ సహాయాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. సరే సరే, అయితే కైలాష్ వీళ్ళని రేపు పొద్దున్న రమ్మను. ఓకే సార్. సరే, రేపు ఉదయం 10 గంటలకు ఆఫీస్ తెరుస్తారు. అప్పుడు రండి. వచ్చేటప్పుడు ₹1 ఫీజు తీసుకొని రండి. ఇప్పుడు వెళ్ళండి. ₹1? ఆ ₹1 ఫీజు మా సార్ని కలవడానికి మాత్రమే. ₹1? ఇక వెళ్ళండి. బాలన్నయ్య, మనం ఇప్పుడు ఇంత దూరం నుంచి ఇంటికెళ్ళి మళ్ళీ ఉదయం 10 గంటలకు తిరిగి రాగలమా? ఎలా రాగలము? అరే రావచ్చులే, కానీ ₹1 ఎక్కడి నుంచి తీసుకొస్తాము? బాలన్నయ్య, మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళొద్దు. మనం ఇక్కడే ఉందాం. రేపు ఉదయాన్నే బారిస్టర్ గారిని కలిసే వెళ్దాం. కానీ ₹1. భీమ్ చూడు, నానిచ్చిన వెళ్లి మొలతాడు ఉందిగా, దాన్ని నమ్మేద్దామా? వద్దొద్దు, అదేం మాటరా ఆనంద్. బాలన్నయ్య, ఆనందనే సరిగ్గానే చెప్పాడు. అది మన నాన్నకే పనికొస్తుంది కదా. ఆనందన్నయ్య, పద దీన్ని అమ్ముకుని వద్దాం. భీమ్, నేను నడవలేను. నా కాళ్ళు బొబ్బులెక్కున్నాయి. అయితే సరే ఆనందన్నయ్య, నువ్వు ఇక్కడే కూర్చొనుండు. ఎక్కడికి వెళ్ళొద్దు. నేను బాలన్నయ్య వెళ్ళి అమ్ముకొని వస్తాం. పద బాలన్నయ్య. నువ్వు జాగ్రత్త. మీరు చాలా సరిగ్గా చెప్పారు అంబేద్కర్ గారు.
అర్థం కావటం లేదు. మనలాంటి వాళ్ళమే అసలు మంచా లేక చెడా ఏ లెక్కలోకి వస్తాం? ఎందుకంటే మనం వీళ్ళ పట్ల సానుభూతి అయితే చూపిస్తాం, కానీ కష్ట సమయంలో వాళ్ళకి సపోర్ట్ చేయలేకపోతున్నాం. ఇది చాలా బాధాకరం. బహుశా చరిత్ర కూడా మనల్ని క్షమించదు. చిన్నపిల్లాడు భీమరావు చేతికి బారిస్టర్ గారి అడ్రస్ ఇచ్చాను. మీరు వెళ్ళండి, నేను మీతో రాలేను అని చెప్పాను. ఇది కూడా తప్పే. ఇప్పుడు ఒకటే ఆశిస్తున్నాను, భీమరావు జీవితంలో మొత్తం అంతా మంచి జరగాలని, అతని తండ్రి జైలు నుంచి విడుదలవ్వాలని. లేకపోతే జీవితమంతా మనం మన మౌనానికి పశ్చాత్తాపడవలసి ఉంటుంది వాళ్ళకి సపోర్ట్ చేయనందుకు. గురుగారు నమస్కారం. నమస్తే. మా భీమా ఎవరో బారిస్టర్ దగ్గరికి వెళ్ళాడంటే మీకు తెలుసా? ఎక్కడో భీమరావుకి బారిస్టర్ గారి అడ్రస్ నేనే ఇచ్చాను. మీకు కావాలంటే అడ్రస్ ఇస్తాను, మీరు వెళ్ళొచ్చు. ఇవ్వండి. గంగా, నువ్వు ఇంటికి వెళ్ళిపో. అత్తకి చెప్పు నేను బారిస్టర్ దగ్గరికి వెళ్ళొస్తానని. ఈ కేసులు కోట్లాడే స్తోమత లేదు కదా మనకి. నువ్వు వెళ్ళు, నేను పిల్లల్ని తీసుకొస్తాను. కానీ అమ్మా, వాళ్ళ కార్యాలయం ఇప్పుడు మూసేసి ఉంటారు. నువ్వు అక్కడికి వెళ్ళేం చేస్తావు? అదే కాక భీమ్, ఆనంద్, బాల ముగ్గురు కలిసి ఉన్నారుగా, వాళ్ళే వస్తారులే. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా నీకు? వాళ్ళ పిల్లలు, దారి చాలా దూరం ఉంది. ఎలా తెలుస్తుంది బారిస్టర్ ఎక్కడుంటాడో? పైగా మనకి చాలా మంది శత్రువులు ఉన్నారు. ఎటు నుంచి వచ్చి ఎవరు ఏం చేస్తారో తెలీదు. వెళ్ళి నేను తీసుకొస్తాను. మీరొక తల్లి, మీరు దిగులు పడ్డం భయపడ్డం సహజమే, కానీ నమ్మకం ఉంచండి, భీమరావు ఇంటికి తిరిగి వస్తాడు. అవునమ్మా, పద ఇంటికి వెళ్దాం. ఇప్పుడు భీమ్ ఇంటికి వచ్చిన తర్వాత వాడికి ఏం చెప్పాలో అప్పుడు చెప్దావు. కానీ ఇప్పుడు పదమ్మా, ఇవాళ చూద్దాం ఏం జరుగుతుందో అని. రా అమ్మా. ఇది మీ దగ్గర పెట్టుకోండి. వద్దునా, ఇప్పటిదాకా రాలేదు పిల్లలు. ఎక్కడున్నారో నేను వెళ్ళి తీసుకొస్తాను. వదినా, వాళ్ళు వెళ్ళింది దూరం, ఆలస్యం అవుతుందిగా. మరి ఇంత కంగారు పడకు వదినా, వచ్చేస్తారులే. ముగ్గురు తోడుగా ఉన్నారుగా, వచ్చేస్తారులే. బాలా, 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 ఆనంద్ ఇంకా భీమ్ ఎక్కడా? వాళ్ళు అక్కడే ఉన్నారు. నువ్విట్రా, ఇక్కడ కూర్చో. అక్కడ అంటే ఎక్కడ? మేము అక్కడికి 5 దాటిన తర్వాత వెళ్ళాము. బారిస్టర్ గారు చెప్పారు, ఆయన 5 దాటిన తర్వాత ఎవరి కేసు వినరంట. అందుకని వాళ్ళు అక్కడే ఉన్నారు. ఉదయం 10 గంటలకు బారిస్టర్ గారు వస్తారంట, అప్పుడు వాళ్ళు మాట్లాడతారు. మీ అందరికి మొదలు చెడిపోయినట్టున్నాయి. నువ్వు వాడికేం చెప్పలేదా కేసులు కొట్లాడే స్తోమత లేదు మనకి అని? వాడు వినడమ్మా. వాడు నాన్న కట్టిన వెండి మొలతాడు కూడా అమ్మేశాడమ్మా. ఎందుకంటే బారిస్టర్ గారిని కలవడానికి ₹1 అడిగారు వాళ్ళు. వాడు ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు ఈ పిల్లాడు. నేను వెళ్ళి వాడిని తీసుకొస్తామ్మా. నువ్వు వెళ్ళినా సరే వాడు ఇప్పుడు ఇంటికి రాడమ్మా. తెలుసా అమ్మా, జీవితంలో మొదటిసారి నాకు నమ్మకం కలిగింది. అది భీమ్ నా తోడబుట్టిన వాళ్ళందరిలో చిన్నవాడు, కానీ నిజం చెప్పాలంటే మా అందరిలో కన్నా వాడే పెద్దవాడు బుద్ధిలో. వాడి తెలివితేటలు మా అందరికన్నా ఎన్నో రెట్లు ఎక్కువ. మిగతా మేమందరం పరిస్థితులకి భయపడిపోతాము, కానీ వాడు పరిస్థితుల్ని గట్టిగా ఎదిరిస్తాడు. చూడమ్మా, నాన్నని ఎవరైనా నిర్దోషిగా నిరూపించగలరంటే అది భీమరావు ఒక్కడే. ఎవరిని నిర్దోషిగా నిరూపించాల్సిన పని లేదు. ఆయన విడుదలవ్వాలి, అంతే చాలు. మనమేమి చట్టం ద్వారా పోరాడాల్సిన అవసరమే లేదు. కానీ అమ్మా, చట్టం ద్వారా కేసు పోరాడకపోతే మనం నాన్నని ఎలా విడిపిస్తాము? ఇతరుల దయతోటి. మనందరం ఇంటింటికి తిరిగి అందరి దగ్గర దయా కనికరం భిక్షగా అడుగుదాం. బాలా, అర్థం చేసుకోరా. చట్టాన్ని నమ్ముకొని మనం మీ నాన్న విడిపించలేవు, ఎందుకంటే మనం పేదవాళ్ళం కదా. ఇంకా చట్టం కూడా బలవంతులకే కొమ్ము కాస్తూ ఉంటుంది. నువ్వు చూస్తూ ఉండు, ఆ చట్టం కూడా ఈ సమాజం వాళ్ళ తరపునే నిలుస్తుంది. అరే, మీరందరూ ఇంకా చిన్న పిల్లలు. మేం చూసాంరా ఈ ప్రభుత్వాన్ని, ఇంకా చట్టాన్ని. ఈ బలవంతుల పక్షం వహించి నిలబడ్డాం. చూస్తాను భీమా ఎలా రాడు. అమ్మా ఆగు, నేను వస్తాను. తెలియని చోట ఇంత రాత్రి నువ్వు ఒంటరిగా అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. రా అమ్మా, మీరు వెళ్తున్నారుగా, నేను కూడా మీతో. నువ్వెక్కడికి రావద్దు. నువ్వు ఇంట్లో ఉండు. నీ కాళ్ళ పరిస్థితి చూడు.
మీ ముగ్గురు కలిసి ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అది మేము ఇంట్లో కూర్చొని చూస్తూ ఉండాలా? ఒక అడిగేది లేదు, చెప్పేది లేదు. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ పోతుంటారు. నువ్వు ఇక్కడే ఉండవు. తులసి మంజుల అత్తయ్య ఇంట్లో ఒంటరిగా ఉంటారు, వాళ్ళకి తోడుగా ఉండు. నేనేది వాళ్ళని తీసుకొస్తాను, నువ్వు నాతో రా. తెలీదు వదిన ఏమవుతుందో. అమ్మ దుప్పటి తీసుకో. ఏం చేద్దాం? ఇంత రాత్రి దుప్పటి ఎక్కడ దొరుకుతుంది? ఆనందన్నయ్యకి బాగా చలేస్తుంది. ఏదో ఒకటి చెయ్యాలి. ఆనందన్నయ్య, ఈ భీమ్ ఒకడు ఎవరికి చెప్పకుండా బారిస్టర్ని కలవడానికి వెళ్ళాడు. అసలు వాడు వాడిని ఏమనుకుంటున్నాడు? అయినా మీరిద్దరూ వాడిని ఎందుకు ఆపలేదు? వాడు తా అంటే తందానా అంటారు మీరెప్పుడు కూడా. చూసావా, మీ అమ్మ వెళ్లాల్సి వచ్చిందిగా వాళ్ళని తీసుకురావడానికి ఇంత రాత్రి ఒంటరిగా. అత్త, ఓ మాట చెప్పనా? భీమ్ రాడత్తా. వాడేమన్నా అనుకుంటే దాన్ని చేసి తీరుతాడు. నీకు తెలుసా అత్త, వాడు ఆ సేటికి ఏం జవాబు చెప్పాడో? వాడన్నాడు, నేనెవ్వరికీ భయపడను, మీకు గాని మీ సమాజానికి గాని. నేను చూస్తుండిపోయాను. వాడి మాటలు విని నేను కూడా ఆశ్చర్యపోతూ ఉంటాను. కానీ భీమ్లోని ధైర్యం చూసి నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది చాలా. వాడిలో ఆ మొండితనం ఉందే, ఆ మొండితనం వల్ల సమస్యలు ఎదురవుతాయిరా. కానీ అత్త, వాడు మంచి కోసమే మొండి పట్టుపడతాడు. నువ్వు చూస్తూ ఉండు. వాడిలోని ఆ మొండితనమే వాడి జీవితాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్తుంది. నువ్వేం దిగులు పడకత్తా. మన భీమ్ ప్రపంచంలో అందరికంటే భిన్నంగా చేస్తాడు. నాకిప్పుడు నమ్మకం కుదిరింది. నమ్మకం మాకు కూడా ఉందిరా. మన భీమ్రా ఒక సాధారణమైన అబ్బాయి కాదు. కానీ ఇప్పుడు వాడు చిన్నపిల్లాడే. వాడు యోగ్యుడవడానికి కుటుంబం బలంగా ఉండడం చాలా అవసరం. కానీ ఇప్పుడు నన్ను ఈ దిగులు పట్టి పీడిస్తోందిరా. ఒకవేళ మీ నాన్న జైలు నుంచి విడుదలవ్వకపోతే ఈ ఇల్లు ఎలా గడుస్తుందిరా? మీ అందరి చదువు సంధ్యలు ఎలా సాగుతాయి? ప్రస్తుతం నేను ఇదే కోరుకుంటున్నాను. ఎలాగోలాగా మీ నాన్న జైలు నుంచి విడుదలైతే చాలు. గంగా, బాల చెప్పిన చోటు ఇదేగా? ఎక్కడ కనిపించరా ఇద్దరు? అమ్మా, అది అక్కడున్నారు. భీమాలే, లే భీమా. భీమా లే. మీరు ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాం భీమా. లే, ఇంటికి వెళ్దాం పద. ప్రశ్నలు అడగకుండా ముందు ఇంటికి పద. ఆనంద్, బారిస్టర్ సారు రేపు ఉదయం 10 గంటలకి కలవమని చెప్పారు. ఆయన కలిసాక ఇంటికి వెళదాము. అందుకేగా బాలా నేను ఇంటికి పంపించింది. ఈ విషయం చెప్పమని, మేము ఉదయం వస్తామని. చూడు, నేను చెప్పేది నువ్వు జాగ్రత్తగా విను. మనం ఇప్పుడు ఏ లాయర్ని కలవట్లేదు. మనం ఏ కేసులు గీసులు పెట్టట్లేదు. అర్థమైందా? లే, ఇంటికి వెళ్దాం పద. బారిస్టర్ లేకపోతే నాన్న ఎలా బయటకు వస్తారు? మన ఊరంతా తిరిగి అందరి కళ్ళు పట్టుకుని అందరినీ ప్రాధేయపడదాం. మాది తప్పైపోయింది, మమ్మల్ని క్షమించండి, మేము ఊరు వదిలేసి వెళ్ళిపోతామని. అర్థమైందా? ఇదే చేద్దాం మనం. ఇక ప్రశ్నలు అడగొద్దు. లే పద, ఇంటికి వెళ్దాం. నేను రాను ఇంటికి. మనం ఎందుకు అందరి కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడాలి? ఇందులో మన తప్పేమీ లేదు. ఈ పోరాటం హక్కుల కోసం, న్యాయం కోసం. ఒకరి దయాభిక్ష మనకేమాత్రం అవసరం లేదు. అమ్మా, నేను నా తండ్రిని విడిపించడానికి ఎంతైనా పోరాడతాను. కానీ ఒకరి ముందు తల వంచి ప్రాధేయపడను. భీమా, నీకెలా చెప్పాలరా నేను? నువ్వు పోరాడలేవురా ఈ రాక్షసులతో. చూడు, వాళ్ళందరూ చాలా చాలా శక్తివంతులు. నువ్వు అసలు ఊహించలేవు ఎంత శక్తో. నువ్వు వాదించలేవు, నువ్వేం అడగొద్దు. నువ్వు ముందు ఇంటికి పద. లే, ఇంటికి నడు. లే ఇక్కడి నుంచి. అమ్మా, ఈ సమాజంలో ఉన్న చెడ్డవాళ్ల ముందు మనం అసలు తలవంచకూడదు.
ఒకవేళ నీకు నీ భీమ్ మీద నమ్మకం ఉంటే దయచేసి నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లొద్దు. భీమాబాయ్, సాధారణ తల్లిదండ్రులకి ఇంకా తెలివైన తల్లిదండ్రులకి పిల్లల భవిష్యత్తు విషయంలో ఎంతో కొంత తేడా ఉంటుంది. కానీ దీని ప్రభావం చాలా వరకు పెంపకాన్ని బట్టే ఉంటుంది. ఏం తేడా ఉంది? ఇదే, సాధారణ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయంలో పరిస్థితుల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా తెలివైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయంలో దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సరైన సమతుల్యమైన నిర్ణయాలు తీసుకుంటారు.